कृष्ण शक्ति स्वरूपाय श्री भक्ति प्रदायिने नमः। यस्य प्रसादात् भगवत्प्रसादो यस्य प्रसादात् न गति कुतोऽपि न्यायं स्तुवन्तस्य यशत्रिसंज्ञाम् वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धामनमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాద త్రిజన స్వామి భక్తికంత మన్మహారాజ్ గారు పూజ్యపాద హరిదాస్ ప్రభు పూజ్యపాద లాయుధ ప్రభు పూజ్యపాద సుదర్శన ప్రభు పూజ్యపాద సనాతన ప్రభు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే ఇప్పటి వరకు కూడా మనము పృథ్వీదేవి గోరూపంలో ఏడుస్తూ సత్యలోకంలో బ్రహ్మని ప్రార్థించింది. భూదేవి అంటుంది, అభక్తుల యొక్క భారాన్ని నేను సహించలేను. ఎవరైతే
అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని పొంది కూడా భగవంతుని భజన చేయడానికి ఇష్టపడరు. కేవలం విషయభోగాల్లోనే సమయాన్ని వృధా చేస్తారు. అటువంటి వారిని నేను సహించలేను అంటుంది భూదేవి. ఎవరైతే కేవలం ఆహార నిద్ర భయమైతునచ్చ సామాన్యం ఏతత్ పశుభిర్నరాణ ధర్మేణ తేషాం అధికో విశేషో ధర్మేణ హీని పశువే సమానం. ఆహారం మిగతా జీవరాశులు తింటున్నాయి, మనం తింటున్నాయి, తేడా ఏంటి? నిద్ర అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం, తేడా ఏంటి? ఇంకా సుఖంగా నిద్రపోగలవు, ఇంకా బాగా తినగలవు. అది మనకిష్టమైన పదార్థమైనా సరే కాస్త ఎక్కువకి ఇస్తే మనం తినలేము. పొట్ట ఉన్నంత వరకు, పొట్ట నిండిపోయిందంటే మనకి ఇష్టమైన వస్తువు అయినా సరే ఇక తినలేమంట. కానీ అవి తింటూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి. యూనివర్సిటీస్, హాస్పిటల్స్ ఏం పని లేదు వాటికి. మనిషి జన్మ తీసుకొని కూడా జంతువుల్లాగా కేవలం తినడం నిద్రపోవడంలోనే కాలం గడిపితే మరి వాటికి మనకి తేడా ఏంటి? ఆహార నిద్ర భయం, వాటికి భయం కలిగింది, మనకు భయం కలుగుతుంది. మరి తేడా ఏంటి? మైథునం, స్త్రీ పురుషుల యొక్క సుఖం. మరి మిగతా జీవరాశులు ఏవైతే మలభక్షణం చేస్తూ బ్రతుకుతాయి, మలభక్షణం, పంది ఏం చేస్తుంది? మలభక్షణం చేస్తుంది. మరి దానికి కూడా సులభము, అది కూడా పిల్లలు కంటుంది కదా. మరి తేడా ఏంటి? మనిషి జన్మ పొందిన తర్వాత కూడా జంతువుల్లాగా కాలం గడిపితే ఇక ధర్మేణ హీనే పశువే సమానం, పశువులతోటి సమానమవుతాం. హరే కృష్ణ. కనుక ధర్మేణ హీనే పశువే సమానం. ధర్మం అంటే ఏంటి? భాగవత ధర్మం. అత్యంత దుర్లభమైంది మానవ శరీరం. 84 లక్షల జీవరాశులు యోనులు భ్రమణం చేసిన తర్వాత భగవంతుని నిర్హేతుమైన కృప ద్వారా లభించింది మానవ శరీరం. దుర్లభో మానుషో దేహిన క్షణభంగుర. మరి ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? క్షణభంగుర, ఏ క్షణమైనా పోవచ్చు. మరి భాగవతంలో చెప్పబడింది మరణించక ముందు, అంటే చనిపోక ముందు బ్రతికున్నంత కాలము భగవంతుని ప్రాప్తికై ఎవరైతే ప్రయత్నిస్తారో నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకున్న వారు అవుతారు. లబ్ధ్వా సుదుర్లభ, లభించింది స్వామి దయ వల్ల. నిజానికి విలువైంది అనాయాసంగా లభిస్తే దీని విలువ తెలియడం లేదు మనుషులకి. చూడండి, అనాయాసంగా లభించింది శరీరం, దీని విలువ తెలియడం లేదు. నిజానికి దేవతలు సైతం భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మనుష్య జన్మ ఇవ్వండి. ఏ రాధాకృష్ణుల ప్రేమ అయితే దేవతలకు సైతం దుర్లభము, ఆ దేవతలు భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మనుష్య జన్మ ఇవ్వండి మాకు. దేవతలు బ్రహ్మాది ఇంద్రాది దేవతలు కూడా దుర్లభం రాధాకృష్ణుల యొక్క ప్రేమ. ఏ ప్రేమనైతే స్వయంగా బలరాముడు నిత్యానంద ప్రభు రూపంలో ఈ జగత్తులో అవతరించి అందరికీ వితరణ చేశారు, బ్రహ్మాది దేవతలు కూడా దుర్లభం. అటువంటి ప్రేమను పొందడానికే ఈ మనుష్య శరీరం లభించింది. ఈ విషయం తెలియక కేవలం పశువుల్లాగా తినడంలో, పిల్లలు గండంలోనే కాలం గడిపితే ఇక పశువులకి మనకి తేడా లేదు. కనుక దుర్లభమైన సత్సంగం సులభం మనుషులకి, అది కూడా భరతవర్షంలో జన్మించిన వారికి. దుర్లభో మానుషోదేహో దేహినాం క్షణభంగుర తత్రాపి దుర్లభం అని వైకుంఠ ప్రియదర్శనం. దుర్లభం మనిషి శరీరం, దానికంటే ఇంకా దుర్లభం ఏంటి? సత్సంగం, భగవంతుని కథ, భగవంతుని నామం, భగవంతుని దర్శనం దుర్లభం, అత్యంత దుర్లభం.
దేవతలు సైతం దుర్లభం. అటువంటి దుర్లభమైన జన్మాష్టమి, శ్రీరామనవమి, రాధాష్టమి, శ్రీ బలరామ జయంతి, ఇవన్నీ వేడుకలన్నీ మనం జరుపుకోగలం. దేవతలు కూడా దుర్లభం. చూడండి, స్వర్గలోకంలో ఉన్నారు, మనకంటే పైన, మనకంటే ఉన్నతమైన శరీరం పొందారు. కానీ భగవంతుని ప్రాప్తి కోసం కాదు, విషయ భోగం కోసం. క్వాలిటీ వేరు అంతే. ఇదే భోగం అక్కడ వారు చేస్తారు, మనం ఏం చేస్తున్నామో అది వారు కూడా అదే చేస్తారు. కాకపోతే క్వాలిటీ వేరు. అదే డ్రింక్స్, బాటిల్ వేరు, బ్రాండ్ వేరు, అంతే తేడా. అదే తిండి, పేరు వేరు, అంతే. విషయ భోగాల క్వాలిటీ బాగుంటుంది అక్కడ, అంతే. అందుకే స్వర్గలోకం అంటారు. అంతకు మించి అనా పైసకు పనికిరాదు స్వర్గలోకాలు, బ్రహ్మలోకం వరకు కూడా. దుర్లభమైన మనుషుల శరీరం అందుకోసం కాదు, అత్యంత దుర్లభమైన రాధాకృష్ణుల ప్రేమను పొందడానికి. సర్వోత్కృష్టమైన ఫలం రాధాకృష్ణుల ప్రేమ. దేవతలు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో పూజా విధానాలు ఉన్నాయి, ఎన్నో వ్రతాలు ఉన్నాయి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో పూజా పద్ధతులు ఉన్నాయి. అన్నిటికంటే సర్వోత్తమైంది రాధాకృష్ణుల ప్రేమ. ఈ ప్రేమను పొందడానికే, ఈ ప్రేమని వితరణ చేయడానికే స్వయంగా రాధాకృష్ణుల యొక్క మిళిత తనువు శ్రీ చైతన్య మహాప్రభు వారు 500 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో అవతరించారు. ఈ ప్రేమను ఇవ్వడానికి. బ్రహ్మార దుర్లభ ప్రేమ కరివారే దానం. బ్రహ్మ కూడా దుర్లభం. సరే, బ్రహ్మ కూడా రాధాకృష్ణుల ప్రేమ పొందాలంటే మనిషి అయి పుట్టాలి, మీలాగా మాలాగా. ఈ భరతవర్షం చూడండి. కనుక మనిషి యొక్క విలువ తెలిస్తే అప్పుడు జాగ్రత్త పడతారు. కానీ విలువ ఎప్పుడు తెలుస్తుంది? సత్సంగం వల్ల. కానీ సత్సంగం సులభమైంటి దుర్లభం. బహునాం జన్మనామంతి, ఎన్నో జన్మలు తర్వాత సత్సంగం లభిస్తుంది. సత్సంగం అంత సులభం కాదు. సరే, మనం శ్రీకృష్ణుడి యొక్క జన్మఖండం గురించి చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే పృథ్వీదేవి గోరూపంలో తన యొక్క బాధను వ్యక్తం చేయడానికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది, దేవతలు సైతం వెళ్ళారు. భయంకరమైన అభక్తుల యొక్క భారాన్ని నేను భరించలేను అంటుంది పృథ్వీదేవి. బ్రహ్మ కైలాసం తీసుకెళ్ళారు పృథ్వీదేవిని, దేవతలని, అందరినీ కలిసి. చూడండి, కైలాసంలో శివుడు సైతం పంచముఖం అంటే 5 ముఖాలతోటి నిత్యము ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు. చూడండి, ఈ లోకంలో బ్రహ్మని ఉపాసన చేసేవారు, శివుడిని ఉపాసన చేసేవారు, మిగతా దేవతల్ని ఉపాసన చేసేవారు చాలామంది ఉన్నారు. భగవంతుని తప్ప అందరిని పూజిస్తారు. మరి వారేం చేస్తున్నారు? భగవంతుడు భక్తి చేస్తున్నారు. చూడండి, శివుడు 5 ముఖాలతోటి నిత్యము హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తుంటారు, నిత్యము సత్సంగం చేస్తుంటారు, నిత్యము ఏదో ఒక భగవంతుని లీలల్ని పార్వతీదేవికి వినిపిస్తూ ఉంటారు. ఇది నిత్యము, ఇది ప్రతిరోజు జరిగేది. కైలాసంలో కూడా మనం చేసేది చేస్తున్నాం. అంటే చూడండి ఎంత దుర్లభము, మనకి సులభమైంది. ఎప్పుడైతే పంచముఖాలతోటి శివుడు జపం చేస్తున్నారు, వీరందరూ వెళ్ళి విషయం చెప్పారు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు నారాయణుడి దగ్గరికి. నారాయణుడు సలహా ఇచ్చారు. ఏం చెప్పారు? మీరు అందరూ గోలోక బృందావనం వెళ్ళండి. స్వయంగా నేనే ద్విభుజ రూపంలో, మురళీధర రూపంలో రాధతోటి విహరిస్తూ ఉంటాను నిత్య గోలోక బృందావనం. నారాయణుడికి కృష్ణుడికి తేడా ఏంటి? వైకుంఠంలో నారాయణుడిది ఐశ్వర్య భావం, చతుర్భుజ రూపంలో ఉంటారు. పైన నిత్య గోలోక బృందావనంలో మాధుర్య భావము, ద్విభుజ రూపంలో ఉంటారు స్వామి. తేడా అదే, అంతే. ఇక్కడ ఐశ్వర్య భావము, అక్కడ మాధుర్య భావం. ఆయన స్వామి, ఈయన స్వామి. నారాయణుడు అన్నారు, మీరందరూ నిత్య గోలోకం బృందావనం వెళ్ళండి అని అన్నారు. వీరందరూ కలిసి నిత్య గోలోక బృందావనం వెళ్ళారు. ఎప్పుడైతే బృందావనంలో ప్రవేశించే ముందుగా అనంతకోటి వైకుంఠ లోకాలకు పైన ఉంది ఈ
నిత్య గోలోక బృందావనం అంటూ ఉంటారు. అయా వైకుంఠమే, వైకుంఠం పైన ఇంకేం లేదు. నిజానికి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది 1,000,000 యోజనాలకు పైన, అనంతకోటి వైకుంఠ లోకాలకు పైన నిత్య గోలోక బృందావనం ఉంది. ఎక్కడైతే రాధాకృష్ణులు నిత్యం విహరిస్తూ ఉంటారు. గోపికలు, గోపాలు, సురభి, గోమాత వీరందరూ కూడా నిత్యం విహరిస్తూ ఉంటారు. అదే నిత్య గోలోక బృందావనం. ఎప్పుడైతే విరజా నదిని చూశారు, అద్భుతమైన విరజా నది, మనులు, వజ్రాలు, వైడూర్యాలతోటి పొదగబడిన మెట్లు ఉన్నాయి అక్కడ విరజా నదిలో. అద్భుతమైన సౌందర్యం, రకరకాల కుంజాలు, రాధాకృష్ణులు విహరించడానికి రకరకాల కుంజాలు, రకరకాల పుష్పాలతోటి, చెట్లతోటి అద్భుతంగా ఉంది ఆ యొక్క విరజా నది. అద్భుతంగా వర్ణించబడింది విరజా నది. ఎప్పుడైతే విరజా నదిని దాటి లోపలికి వెళ్ళారు, గోవర్ధనగిరిని చూశారు. చూడండి, నిత్య గోలోక బృందావనంలో ఏమేమి ఉన్నాయో అవే స్వామి లీల చేసేటప్పుడు వాటినే ప్రకటన చేస్తారు ఈ లోకంలో. ఈ బృందావనానికి ఆ బృందావనానికి కొద్ది కూడా తేడా లేదు. ఈ బృందావనంలో ఏమేమి ఉన్నాయో అక్కడే అవి ఉన్నాయి. ఎప్పుడైతే రాధారాణి కృష్ణుడు అన్నారు, సరే మనం లీల చేయడానికి భూలోకం వెళ్ళాలి అన్నారు. అప్పుడు రాధారాణి అన్నారు, ఎక్కడైతే బృందావనం లేదు అక్కడికి నేను వెళ్ళను, ఎక్కడైతే గోవర్ధన్ లేదు అక్కడికి నేను వెళ్ళను, ఎక్కడైతే యమునా నది లేదు అక్కడికి నేను వెళ్ళను. స్వయంగా భగవంతుడే ఆ గోవర్ధనగిరిని, ఆ విరజా నది, అదే యమునా నది, ఆ నిత్య బృందావనాన్ని ప్రకటన చేశారు ఈ భూలోకంలో. ఆ నిత్య బృందావనానికి ఈ నిత్య బృందావనానికి తేడా లేదు. మరి స్వామి, మేము బృందావనం దర్శనం చేశాము కానీ మాకేం కనిపించడం లేదు, రోడ్లు, ఇల్లులు, ఇంకా రకరకాల కోతులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి ఆ బృందావనానికి ఈ బృందావనానికి తేడా లేదంటున్నారు. మరి మాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, మరి ఆ బృందావనం కనిపించడం లేదు. నిజానికి ఆ బృందావనం చూడటానికి ఈ కళ సరిపోవు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. రాధాకృష్ణుల ప్రేమ అనే కాటుక పెట్టుకోవాలి ఈ కళ్ళకి. చూడండి, ఇప్పుడు కళ్ళు మసగ్గా కనిపిస్తే కళ్ళ డాక్టర్ ఏమంటారు, సరే మీకు కొద్దిగా పవరు పెంచుతాము, ఈ కళ్ళు పెట్టుకోండి, మీకు కనిపిస్తుంది. వెంటనే ఆ కళ్ళు పెట్టుకోగానే కనిపిస్తుంది. మరి ఇంతకుముందు ఎందుకు కనిపించలేదు? పవర్ తక్కువ అయిపోయింది, సరిగ్గా పని చేయలేదు. అలాగే రాధాకృష్ణుల ప్రేమ అనే కాటుక పెట్టుకోవాలి. ఈ కాటుక ఎక్కడ లభిస్తుంది? ఈ కాటుక మహాత్ములు యొక్క హరికథామృతంలో లభిస్తుంది. ఈ కాటుక మహాత్ములు వారి దగ్గర హరికథ, భగవంతుని లీలని శ్రవణం చేయడం వలన మెల్లమెల్లగా మన హృదయంలో ఉన్న కామ, క్రోధం, లోభం, మోహం, మదం అనే ఈ చెత్త చెదారము మెల్లగా వెళ్ళిపోతుంది. ఇది ఒక రోజుతోటి కాదు, కోట్ల జన్మల నుంచి ఉంది ఈ చెత్త చెదారం. ఇదంతా పోవాలంటే సత్సంగం చేయాలి. నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు నామం చేయాలి, ప్రతిరోజు భాగవతం శ్రవణం చేయాలి. అప్పుడు మెల్లగా ఈ ప్రేమాంజనం అనే అంజనం అంటే కాటుక, రాధాకృష్ణుల భక్తి అనే కాటుకని ఈ కళ్ళకి పెట్టుకుంటే అప్పుడు మనకి ఆ నిత్య బృందావనమే కనిపిస్తుంది ఇక్కడ కూడా. కనుక బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది ఏ విధంగా వీరు విరజా నదిని దాటి లోపలికి వెళ్ళినప్పుడు గోవర్ధనగిరిని చూశారు. అద్భుతమైన గోవర్ధనగిరి 1,000,000 యోజనాల ఎత్తు ఉంది గోవర్ధనగిరి. 1,000,000 యోజన, 1 యోజనం అంటే 8 మైళ్ళు, ఇంకా లెక్క పెట్టుకోండి. అంత పెద్ద గోవర్ధనగిరి. వెడల్పు 10 యోజనాలు, 10 కోట్ల యోజనాల వెడల్పు. ఇక వైశాల్యము 50 కోట్ల యోజనాల వైశాల్యము గోవర్ధనగిరి. చూడండి,
ఆ గోవర్ధనగిరి పైన మళ్ళీ రాసమండలం, ఎక్కడైతే రాధాకృష్ణుడు నిత్యం విహరిస్తూ ఉంటారు. కోట్ల మంది గోపికలు, వీరందరూ కూడా రాధారాణి యొక్క రోమకూపం నుంచి ప్రకటమయ్యారు. ఈ గోపికలందరూ కూడా అద్భుతంగా వర్ణింపబడింది ఇక్కడ రాసమండలం గురించి. రత్న మండపం, రత్నాలతోటి దివ్యమైన వజ్రాలతోటి అద్భుతంగా ఉంది ఆ రాసమండలం. గోపికలు నిత్యం విహరిస్తూ ఉంటారు. గోపికలు ఇంద్ర నీలమణి తోటి అలంకరింపబడాయి, చందన చర్చితంతో ఉన్నారు ఈ గోపికలు. ప్రతివారు కూడా దివ్యమైన శోభ. అద్భుతమైన గోపికల గురించి వర్ణింపబడింది. వారు కిషోర వయసం, ఎప్పుడు చూసినా కూడా 15-16 సంవత్సరాల వయసులోనే ఉంటారు వీరందరూ కూడా. చిన్మయ జగత్తులో ఎలాగున్నారో అలాగే ఉంటారు. కోట్ల యుగాల క్రితం అలాగే ఉంటారు, కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటారు. శరీరంలో మార్పు ఉండదు, మార్పు ఇక్కడ ఉంటుంది. ఈ భౌతిక జగత్తులో మార్పు అనేది ఉంటుంది. ప్రతిదీ మారుతూ ఉంటుంది. శరీరం మారుతూ ఉంటుంది, వస్తువులు మారుతూ ఉంటాయి, ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఈ లోకమే మారుతూ ఉంటుంది. చివరికి ఈ లోకం కూడా లయింపబడుతుంది. కానీ నిత్య బృందావనంలో, చిన్మయ జగత్తులో, వైకుంఠంలో మార్పు చెందదు ఏది కూడా. నిత్యం, అందుకే నిత్యం అన్నారు, చిన్మయం అన్నారు. చిన్మయం అంటే పుట్టుక ఉండదు, మరణం ఉండదు, దాన్ని చిన్మయము అంటారు. ప్రతిదీ చిన్మయం అక్కడ. కోట్ల కల్ప వృక్షాలు ఉంటాయి, శమంతక మణులు ఉంటాయి, పారిజాత వృక్షాలు ఉంటాయి. స్వర్గలోకంలో ఒక్క పారిజాత వృక్షం, కానీ నిత్యగోళక బృందావనంలో కోట్ల పారిజాత వృక్షాలు. అద్భుతమైన శోభ. చూడండి, గోపికల యొక్క సౌందర్యం వర్ణింపబడింది ఇక్కడ. అందరూ కూడా పసుపచ్చని బట్టలతోటి శోభాయమానంగా ఉన్నారు. పసుపచ్చ బట్టలు, అందరూ రత్నాలతోటి ఆభూషితమై ఉన్నారు. హారాలు, నూపురం, చేతికి, కాళ్ళకి గజ్జలు. అలాగే నాసిక యొక్క మధ్య భాగంలో చిన్న ముత్యాల లాంటి ఆభరణం ఉంది. చూడండి ఎంత బాగుంటుందో. నాసిక యొక్క మధ్య భాగం ఒక ముత్యాల లాంటి అద్భుతమైన శోభ, ప్రకాశమైన శోభ. గోపికలందరూ ఇంత అద్భుతమైన శోభతోటి విహరిస్తూ ఉన్నారు. ఈ దేవతలు ఆశ్చర్యపోయారు వారి యొక్క అద్భుతమైన శోభ చూసి. వీరందరూ ఏం చేస్తుంటారు? శ్రీ రాధారాణి యొక్క చరణ సేవ చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా నిత్యము రాధాకృష్ణుల యొక్క సేవ చేస్తుంటారు ఈ గోపికలు. ఇక మెల్లగా ఒక 100,000 సరోవరాలు ఉన్నాయి ఈ గోవర్ధనం పైన. 100,000 ఉపవనాలు ఉన్నాయి. అద్భుతమైన వృక్షాలు, దివ్యమైన వృక్షాలు, రకరకాల పుష్ప వృక్షాలు, పండ్ల వృక్షాలు, రకరకాల దివ్యమైన శోభ గోవర్ధనగిరి. అందుకే ఆ గోవర్ధనగిరికి ఈ గోవర్ధనగిరికి తేడా లేదు. అందుకే మనం గోవర్ధనగిరిని పూజిస్తాం కృష్ణుడిలాగా. కృష్ణుడికి ఏ విధంగా పూజిస్తామో గోవర్ధనగిరిని ఆ విధంగా పూజిస్తాం. స్వయంగా కృష్ణుడే పూజించారు గోవర్ధనగిరిని. ఎప్పుడైతే బ్రహ్మ స్వయంగా రాధాకృష్ణుడిని ప్రార్థించారు, నిత్య ఈ బృందావనంలో వ్రజభూమిలో తనకు ఒక స్థానాన్ని ప్రదానం చేయమని బ్రహ్మ సైతం ప్రార్థించారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత రాధారాణి ప్రత్యక్షమైంది. బ్రహ్మ ప్రార్థిస్తున్నారు, హే రాధే, నిత్య బృందావనంలో ఎలాగో స్థానం లభించడం లేదు, కనీసం ఈ భూలోకంలో ఉన్న బృందావనం బ్రజమండలంలో వాసం చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అంటూ బ్రహ్మ సైతం ప్రార్థిస్తున్నారు. అప్పుడు రాధారాణి కృప చేయడం వలన పర్వత రూపంలో బ్రహ్మ
వెలిచారు. అదే బ్రహ్మాచలం. మీరు బర్సానా వెళ్తే పర్వతం, ఏ పర్వతం మీద వృషభాను రాజా యొక్క భవనం ఉంది, రాధారాణి నిత్యం విహరిస్తుంది, ఆ పర్వతమే బ్రహ్మాచలం అంటారు. 4 శిఖరాలు ఉన్నాయి. వృషభానుగఢ్, విలాస్గఢ్, మాన్గఢ్, భానుగఢ్, ఇలా 4 శిఖరాలు ఉన్నాయి. అక్కడ ఎప్పుడు రాధాకృష్ణుడు గోపికలు విహరిస్తూ ఉంటారు. శివుడు ప్రార్థించారు రాధారాణి, ఏదో విధంగా బ్రజభూమిలో ఒక స్థానాన్ని ప్రదానం చేయాలి. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు శివుడు. అప్పుడు రాధారాణి కృప చేయడం వలన నందగ్రామంలో పర్వత రూపంలో ప్రకటమయ్యారు శివుడు, నందీశ్వరుడు, నందరాచలం అంటారు నందగ్రామం. ఇప్పుడు మనం వెళ్తే ఏ పర్వతం మీద కృష్ణుడు, బలరాముడు, ఈ నందమహారాజు, యశోద ఉండేవారు, గోపాలు అందరూ ఉండేవారు, ఆ పర్వతమే నందీశ్వర పర్వతం. స్వయంగా విష్ణువు, ఎవరైతే భగవంతుడే చతుర్భుజ రూపంలో ఉంటారో వైకుంఠంలో, ఆయన సైతం రాధారాణి దర్శనం కోసం ప్రార్థించారు. ఆ విష్ణువే గోవర్ధనగిరి రూపంలో ప్రకటమయ్యారు. నిత్యము రాధాకృష్ణుడు విహరించడానికి ప్రార్థించారు. చూడండి ఎంత దుర్లభమైందో రాధాకృష్ణుల ప్రేమ. ఈ విధంగా గోవర్ధనగిరి యొక్క అత్యంత వైభవాన్ని దర్శిస్తూ ఇంకా ముందుకెళ్ళారు. ఎప్పుడైతే ముందుకెళ్ళారో కోట్ల మంది గోపికలు నిత్యం రాధాకృష్ణుడిని సేవిస్తూ ఉంటారు. సేవకు కావలసిన పరికల్పన అంటే పుష్పాలు సేకరించడం, చందనాన్ని సేకరించడం, కేసరిని సేకరించడం, రకరకాల సుగంధ ద్రవ్యాన్ని సేకరించడం, రాధాకృష్ణుడిని నిత్యం సేవిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం అనుకోవచ్చు, సరే నిత్య గోలోక బృందావనంలో గోపికలు నిత్యము రాధాకృష్ణుని సేవిస్తుంటారు కదా, వారికి విసిగత్తదా ఏంటి, బోరు కొట్టదా ఏంటి? మనం ఏదైనా ఒక పనిని పదే చేస్తే బోరు కొడుతుంది ఈ భూలోకంలో, ఎందుకంటే భౌతిక జగత్ కాబట్టి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో బ్రహ్మ సౌఖ్యం అనంతం. రాధాకృష్ణుని సేవించేటప్పుడు వీరు పొందే ఆనందం అనంతం. అంటే దానికి ఇంత అని చెప్పలేము. అందుకే వారు కోట్ల యుగాల క్రితం నుంచి సేవిస్తున్నారు, కోట్ల యుగాల తర్వాత కూడా సేవిస్తూనే ఉంటారు. నిత్యము కొత్త ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి బ్రహ్మ సౌఖ్యం అనంతం, అనంతమైన సుఖాన్ని పొందవచ్చు రాధాకృష్ణుడి యొక్క సేవలో. గోపికలను చూశారు, అద్భుతం. తర్వాత బృందావనాన్ని చూశారు, అద్భుతమైన బృందావనం. 12 వనాలతోటి 12 ఉపవనాలతోటి దివ్యమైన శోభ బృందావనం. అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. ఆ బృందావనాన్ని దర్శించేసరికి దేవతలు మూర్ఛితమై పడిపోయారు. బ్రహ్మ, శివుడు, వీరంతా దివ్యమైన శోభ. ఆ వనాలు ఉపవనాల్ని దర్శించి చింతామణి ప్రకర్షత్మసు కల్పవృక్ష లక్ష్మీ సహస్ర శతశంభ్రమ సేవ్యమా. వైకుంఠంలో ఒక లక్ష్మి ఉంటుంది, కానీ నిత్య గోలోక బృందావనంలో లక్ష్మీ సహస్రశత, లక్షల కోట్ల మంది లక్ష్మీలు రాధాకృష్ణుని సేవిస్తూ ఉంటారు. చూడండి, ఉపాసన ఎప్పుడు కూడా శక్తివంతుడు ఇద్దరి ఉపాసన పూజా విధానం ప్రతిదీ కూడా ఒకరిది కాదు. శక్తివంతుడు, శక్తి ఇద్దరు కలిస్తేనే పరిపూర్ణం. లక్ష్మీనారాయణుల సేవ పరిపూర్ణం, సీతారాముల సేవ పరిపూర్ణం. కేవలం రాముణ్ణి పూజిస్తాము అలా కాదు, శాస్త్ర విరుద్ధం. కేవలం కృష్ణుని పూజిస్తాము అలా కాదు. శక్తివంతుడు ఇద్దరిని పూజిస్తేనే పరిపూర్ణం. ఇప్పుడు ఈ జగత్తులో చూడండి, లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటారు, పూజిస్తూ ఉంటారు రాత్రి పగలు. లక్ష్మీదేవి ఏ విధంగా అయినా సరే ప్రసన్నురాలు అయిపోవాలి, మా ఇంట్లోనే కూర్చోవాలి. ఎప్పుడు కూర్చోదు ఆవిడ, ఎందుకు కూర్చుంటుంది?
మీ ఇల్లు ఏమన్నా నారాయణుడు ఉన్నారా ఏంటి? నారాయణుడు ఎక్కడున్నారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. తన పతి భర్త ఎక్కడున్నారో అక్కడే ఉంటుంది ఆవిడ. నారాయణుడు పాదసేవ నిత్యం చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆవిడ చంచల, అంటే ఒకచోట ఎప్పుడు ఉండదు, కానీ నారాయణుడు పాదాల దగ్గర ఉంటుంది ఆవిడ. అక్కడి నుంచి విడిచి ఎక్కడికి వెళ్ళదు. అందుకే నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే నారాయణుని పూజించాలి, నారాయణ సహితం లక్ష్మిని పూజించాలి. లక్ష్మీనారాయణుల పూజ, సీతారాముల పూజ, అలాగే రాధాకృష్ణుల పూజ. అంతేగాని ఉత్త కృష్ణుడినే పూజిస్తాం, ఉత్త రాధారాణిని పూజిస్తాం, అలా ఎప్పుడు పూజని స్వీకరించరు వారు. దానికి ఇష్టమైన వస్తువు పక్కనుంటే ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే బర్సానాలో గోపికలందరూ వచ్చారు, రాధారాణిని అద్భుతమైన ఉయ్యాల్లో కూర్చోబెట్టి రాధారాణిని ఊపుతున్నారు. కానీ రాధారాణికి ఆనందం కలగడం లేదు. గోపికలు చూశారు, అరే రాధారాణికి ఆనందం కలగడం లేదు, అరే ఇంత ఆనందంతో మేమంతా ఉల్లాసంతో ఉయ్యాలు ఊపుతున్నాం, కానీ రాధారాణికి ఆనందం కలగటం లేదు. అప్పుడు రాధారాణి స్మరిస్తుంది ఎవరిని? కృష్ణుడిని. కృష్ణుడు కూడా వచ్చి కూర్చుంటే బాగుంటుంది అని. కృష్ణుడు గోపిక వేషంలో విహరిస్తున్నారు ఆ దగ్గరలోని. ఎప్పుడైతే లలిత విశాఖ వీరందరూ చూశారు, అరే కొత్త గోపిక ఎవరో వచ్చారు, వెళ్ళి అడిగారు, నీ పేరేంటి? నా పేరు శ్యామ. ఎక్కడ మీ ఊరు? ఇక్కడే పక్కనే. సరే, మా రాధారాణి కాస్త మనసు అంటే చింతలో పడిపోయింది, దుఃఖంలో ఉంది, కాస్త ఆనందం చేకూర్చుతావా ఏంటి అని గోపికలు వెళ్ళి అడిగారు. నిజానికి గోపిక రూపంలో ఉన్నారు కృష్ణుడు, గుర్తుపట్టలేకపోయారు ఎవరు. అప్పుడు సరే ఆనందింప చేస్తాను అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. వచ్చి ఎప్పుడైతే రాధారాణిని ఊపుతూ స్వయంగా వెళ్ళి కూర్చున్నారు ఉయ్యాల్లో. కూర్చోవడంతో రాధారాణికి ఒక దివ్యమైన అనుభూతి వచ్చింది. అంటే కృష్ణుడు వచ్చి కూర్చున్నారు. ఎప్పుడైతే రాధారాణి ఇలా చూసేసరికి కృష్ణుడిని స్పర్శ చేస్తే ఏ అనుభవం వస్తుందో ఆ అనుభవం వస్తుంది. ఎప్పుడైతే కాస్త ముసుగు తీసి ఇలా చూశారో కృష్ణుడే. అప్పుడు గోపికలు చూసేసరికి వంశీ లోపల పెట్టుకొని దాచిపెట్టున్నారు. సో రాధాకృష్ణుల యొక్క సేవే సర్వోత్కృష్టము, రాధాకృష్ణుల యొక్క ఉపాసనే సర్వోత్కృష్టము. దేవతలు చూశారు, బృందావనాన్ని దర్శించారు. 12 వనాలు, అద్భుతమైన వనాలు, యమునా నది తటము అన్నీ చూశారు, దర్శించారు. చాలా అద్భుతంగా ఉంది. బృందావనాన్ని దర్శిస్తూ ఇంకా లోపలికి వెళ్ళారు. చూడండి, ఇక్కడ బృందావనంలో ఏమేమి లీలలు చేశారు, ఈ లీలలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే నిత్యం చేస్తున్నారు. ఆ లీలలు ఇక్కడ చేస్తారు. ఎప్పుడు రాధాకృష్ణులు ఇక్కడ అవతరిస్తారు, నిత్య గోలోక బృందావనంలో ఏమేమి లీల చేస్తారు ఆ లీలల్ని ఇక్కడ చేస్తారు. మరి ఈ లీలల్ని మనం అనుసరించి, స్మరించి, శ్రవణం చేసి, కీర్తిస్తే ఆ లీలల్లోకి ప్రవేశిస్తాము. ఎప్పుడైతే నిత్య గోలోక బృందావనాన్ని చూశారు, అక్షయవటం అద్భుతమైన అక్షయవటం ఉంది. ఇక్కడ కూడా ఉంది, అక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి. అవి బాండీరవనంలో అక్షయవటం చూశారు మీరు? బాండీరవనం వెళ్తే అక్షయవటం ఉంది. ఎక్కడైతే రాధాకృష్ణుల వివాహం చేశారు బ్రహ్మ వచ్చి. అంటూ ఉంటారు, రాధారాణి కృష్ణుడిని వివాహం చేసుకోలేదు ఇలా అని. అలాగేం లేదు, శాస్త్రంలో చెప్పబడింది స్వయంగా బ్రహ్మ వచ్చి రాధాకృష్ణుల యొక్క వివాహం చేశారు బాండీరవనంలో, అక్షయవటం దగ్గర. ఇప్పటికి కూడా ఆ వివాహ మండపం ఉంది, వివాహ వేదిక ఉంది ఇప్పటికి కూడా. బాండీరవనంలో ఇప్పటికి కూడా ఈ అక్షయవటాన్ని దర్శించారు దేవతలు. అద్భుతంగా ఉంది.
గోపాలులు గోపికలు నిత్యం విహరిస్తున్నారు. ప్రతి వారు కూడా రాధాకృష్ణుని సేవించడానికి తత్పరంగా ఉన్నారు. వీరందరూ కూడా కొన్ని కోట్ల యుగాల క్రితం, కోట్ల జన్మలు భక్తి చేసి ఎప్పుడైతే రాధాకృష్ణుల అనుగ్రహం పొందారో అప్పుడు వీరు ప్రవేశించారు ఆ లీలల్లో. రకరకాల వృక్షాలు, అద్భుతమైన వృక్షాలు, మాలతి, కంద, కేతుక, మాధవి, బేరు, ఖర్జూరు, జామున, నారియల్, నారియల్ అంటే కొబ్బరి చెట్టు, ఇమిలి అంటే చింత చెట్టు. ఈ అద్భుతమైన చెట్లు ఇక్కడ చూస్తున్నాము. ఇవన్నీ కూడా పైన ఉన్నాయి. పైన లేని ఇక్కడెక్కడ వస్తాయి? ప్రతిదీ పైన. ఒరిజినాలిటీ పైన ఉంది, జెరాక్స్ ఇక్కడ ఉంది. ఒరిజినాలిటీ పైన, ఒరిజినల్ కాపీ ఒరిజినాలిటీ, జెరాక్స్ జెరాక్స్. అద్భుతమైన రకరకాలు మామిడి చెట్లు, నారింజ చెట్లు, కటహల అంటే పనస చెట్లు, తాటి చెట్లు, ఖర్జూరము, నిమ్మ చెట్లు, వేప చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు. కానీ చిన్మయము చూడండి, తేడాదనమాట. ఇక్కడ చెట్టు పుడుతుంది, కొంత సమయం పెరుగుతుంది, ఇంకాస్త పెరుగుతుంది, చివరిగా మెల్లమెల్లగా నష్టమైపోతుంది. కానీ చిన్మయ జగత్తులో చిన్మయం, సర్వము చిన్మయం, ప్రతిదీ చిన్మయం. వృక్షాలు మాట్లాడతాయి, ఎక్కడ చూసినా కల్ప వృక్షాలు. పాటలు పాడతాయి పక్షులు, మాట్లాడే పక్షులు అన్నీ కూడా. కోకిలవనం చూసారు ఇక్కడ, అక్కడ ఉన్నవే ఇక్కడ కోకిలవనం. కోకిలలు రాధాకృష్ణ సేవలో నిత్యం విహరిస్తూ ఉంటాయి. కోకిలలు మాట్లాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే రాధారాణి కృష్ణుడి దర్శనం కోసం కృష్ణుడి విరహంలో ఉంటుందో కోకిలలు కృష్ణుడి యొక్క గుణాన్ని గానం చేస్తాయి. రాధారాణికి ఆనందం వేస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు రాధారాణి విరహంలో ఉంటారో ఈ కోకిలలు, ఈ పక్షులు, ఈ చిలుకలన్నీ రాధారాణి గుణాన్ని గానం చేస్తూ ఉంటాయి. కృష్ణుడికి ఆనందం వేస్తుంది. ఇలా ఏ రూపంలో ఉన్నా కూడా రాధాకృష్ణుల సేవ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ అద్భుతమైన శోభ ఇవన్నీ చూశారు. యమున, మాధవి, కుందుమాల, జాహ్నవి, మాలతి, పద్మముఖి, సావిత్రి, శుభ, పద్మ, పారిజాత, ఇవన్నీ పుష్పాల పేర్లు. ఇవన్నీ ఇన్ని రకాల పుష్పాలు అక్కడ ఉన్నాయి. శతకోటి గోపికలు అంటారు. కొన్ని వందల కోట్ల గోపికలు విహరిస్తూ ఉంటారు. రాధాకృష్ణుల సేవలో నిత్యం ఉంటారు. కృష్ణప్రియ, సుందరి, అపర్ణ, చంప, ఇవన్నీ పుష్పాల పేర్లు. శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీ చైతన్య మహాప్రభుకి, జులన యాత్ర మహామహోత్సవ్కి, శ్రీ వియాల మహామహోత్సవ్కి. అద్భుతమైన శోభ. ఈ విధంగా రాధారాణి యొక్క విశాలమైన భవనాన్ని చూశారు. 15 కిలోమీటర్ల వైశాల్యం కలిగింది రాధారాణి యొక్క భవనం. అద్భుతమైన విశాలమైన అంతఃపురం. దివ్యమైన తేజస్సు వస్తుంది. ఈ తేజస్సులో చూశారు బ్రహ్మ, శివుడు ఇత్యాది దేవతలు. భగవంతుని ప్రార్థించారు, వచ్చిన విషయం చెప్పారు. ఆ దివ్యమైన తేజస్సులో రాధాకృష్ణుని దర్శించారు. అప్పుడు కృష్ణుడు ఆశ్వాసన ఇచ్చారు, తప్పకుండా పృథ్వీ యొక్క భారాన్ని హరిస్తాను. నేను అవతరించి, నేను ఒక్కడనే కాదు, ఈ రాధారాణి, గోపికలు వీరందరూ కూడా అవతరిస్తారు. రాధారాణి సైతం, గోపికలు వీరందరూ కూడా
అవతరిస్తారు. సరస్వతి, లక్ష్మి, వైకుంఠంలో ఉన్న నారాయణుడు అందరూ అవతరిస్తారు. ఇక మిగతా అవతారాలు అన్నీ వచ్చి కృష్ణుడు అవతరించడానికి ముందుగా అందరూ వచ్చి కృష్ణుడిలో లీనమైపోయారు. చూడండి, మిగతా అవతారాలకి కృష్ణుడికి తేడా ఏంటి? మిగతా అవతారాలు కృష్ణుడివే, అయినా కృష్ణస్తు భగవాన్ స్వయం. అన్ని అవతారాలకు కూడా మూలం కృష్ణుడు. కృష్ణ నాకు వరాహ రూపం చూపించమంటే చూపిస్తారు, కృష్ణ నాకు వామన రూపం చూపించమంటే చూపిస్తారు, కృష్ణ నాకు శ్రీరాముడు రూపం చూపించమంటే చూపిస్తారు. శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు కృష్ణుడి రూపం చూపించమంటే కృష్ణుడిని అడగండి అంటారు. చూడండి తేడా అదనమాట. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎప్పుడైతే త్రేతాయుగంలో దండకారణ్యంలో ఉన్నారు శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు సహితం. వేల మంది ఋషిముళ్ళు నిత్యము దర్శించేవారు శ్రీరామచంద్రుడిని. దండకారణ్యంలో తపస్సు చేస్తున్నారు. వీరి పర్ణకుటీరం దండకారణ్యంలో ఉంది. ఋషిముళ్ళు అందరూ వచ్చి నిత్యం దర్శించేవారు శ్రీరామచంద్రుడు. ఆ ఋషిముళ్ళందరూ ప్రార్థించేవారు శ్రీరామచంద్రుడిని, స్వామి స్వామి సీతాదేవి ఏ విధంగా అయితే మిమ్మల్ని సేవిస్తుంది ఆ విధంగా మేము కూడా సేవ చేయాలనుకుంటున్నాం అని అన్నారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు, ఈ రూపంలో సాధ్యపడదు. ఎప్పుడైతే కృష్ణుడిగా అవతరిస్తానో ఆ రూపంలో మీరందరూ గోపికలుగా అవతరిస్తారు. మరి దండకారణ్యంలో ఋషిముళ్ళు వీరే గోపికలు. స్వామి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చారు ఈ ఋషిముళ్ళందరికీ, మీరందరూ కూడా ద్వాపరయుగంలో గోపికలుగా అవతరిస్తారు. ఈ రూపంలో సాధ్యపడింది కృష్ణుడి రూపంలో సాధ్యపడుతుంది అని చెప్పి వరం ఇచ్చారు. అప్పుడు వారందరూ వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవి శ్రీరామచంద్రుడిని అడుగుతుంది, స్వామి శ్రీకృష్ణుడి రూపంలో మీరు అవతరిస్తారు, వీరందరూ గోపికలు అవుతారు అని అంటున్నారు, ఒకసారి కృష్ణుడి రూపం చూపించండి నాకు అని సీతాదేవి అన్నారు. అప్పుడు శ్రీరామచంద్రుడు తన యొక్క ధనుషు బాణంతో ఒక అద్భుతమైన శిలపైన శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని చూపించారు సీతాదేవి. చూడండి, ఒక శిలపైన శ్రీకృష్ణుడి యొక్క వంశీ పట్టుకొని త్రిభంగ లలిత రూపంలో కృష్ణుడిని మనం దర్శిస్తున్నాం గోపినాథుడు. ఆ విధంగా చిత్రం వేసి చెక్కి సీతాదేవికి దర్శనమిచ్చారు స్వామి. ఎప్పుడైతే ఆ రూపం చూడగానే సీతాదేవి మూర్ఛితమై పడిపోయింది. మరి ఇంతగా ఉంటారు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అందం చూసి ఈ ఋషిముళ్ళు వచ్చి ప్రార్థిస్తున్నారు. ఇక శ్రీరామచంద్రుడు చేసిన ఆ రూపం అంటే శ్రీకృష్ణుడి రూపం చూసి సీతాదేవి మూర్ఛితమై పడిపోయింది. అంటే కృష్ణుడు ఎంత అందంగా ఉంటారో చూడండి. కోటి మన్మథ లావణ్యం, కోట్ల మన్మథులు ఒకేసారి వస్తే ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. ఒక మన్మధుడు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ముంచేస్తాడు ఒక మన్మధుడే. అటువంటి మన్మధుడు కోట్ల మంది ఒకేసారి వస్తే స్వామి కాలి వేలి గోటికి కూడా సరిపోరు. అంటే అంత అందంగా ఉంటారు స్వామి. దివ్యమైన రూపం చూపించారు. ఆ గోపీనాథుడే, ఎవరైతే శ్రీరామచంద్రుడు స్వయంగా చేసిన ఆ కృష్ణుడే మనము రెమునాలో చూడవచ్చు. బాలేశ్వర్ భద్రకు మధ్యలో రెమునా అని ఒడిశాలో ఉంది. కీరచోరు గోపీనాథ్ పాయసం దొంగిలించారు మాధవేంద్రపురి కోసం. ఆ రూపం, ఏ రూపం అయితే స్వయంగా శ్రీరామచంద్రుడే రచించారు కృష్ణుడి రూపం. ఇలా వీరందరూ ప్రార్థించారు. రేపు శ్రీ బలరాముడి యొక్క జన్మదినం, బలరామ పూర్ణిమ. బలరాముడి గురించి రేపు మనం చెప్పుకుంటాం. బలరాముడు ఎవరు, కృష్ణుడికి బలరాముడి తేడా ఏంటి, ఈ విషయాల గురించి, బలరాముడి యొక్క మహిమ గురించి రేపు చెప్పుకుంటాం. ఒకసారి మనం గోవిందనామా చెప్పుకొని ఈరోజుకి శ్రీ శ్రీనివాస
శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియా నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనిత చోద పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలన కష్ట నివారణ గోవింద హరి గోవింద. వజ్రముఖధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియా గోవింద హరి గోవింద. మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియా వెంకటరమణ గోవింద హరి గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర గోవింద హరి గోవింద. కమలదలాక్ష కామిత ఫల పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీనాయక దినకర తేజ గోవింద హరి గోవింద. పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మధ్యావతార శంకరాభరణాభూషణ
शङ्खचैत्रधरा सारङ्गगदधरा विरजातिरसा विरोधिमर्दना गोविन्द हरि गोविन्द सालग्रामधरा सहस्रनामा लक्ष्मीवल्लभा लक्ष्मणाग्रजा कसूरितिलका काञ्चनाभधरा गरुडवाहना गजराजरक्षका गोविन्द हरि गोविन्द वानरसेविता वारिधिभञ्जन ఏడుకొండలవాడ ఏకస్వరూపా శ్రీరామకృష్ణ రఘుకులనందన ప్రత్యక్ష దేవా పరమదయాకర గోవింద హరి గోవింద वज्रकवचधरा वैजयन्तीमाला वड्डिकासुलवारा वसुदेवतनया बिल्वपत्रार्चिता भिक्षुकसंस्तुता स्त्रीपुंरूपा शिवकेशवमूर्ति गोविन्द हरि गोविन्द ब्रह्माण्डरूपा भक्तरक्षका नित्यकल्याणा नीरजनाभा यानि रामप्रिया हरिशर्वोत्तमा जनार्दनमूर्ति जगत्साक्षियुपा गोविन्द हरि गोविन्द याभिषेकप्रिया या परिवारणा रत्नकिरीटा रामानुजनुता स्वयं प्रकाशा याश्रितपक्षा नित्यशुभप्रदा नीललोकेशा गोविन्द हरि गोविन्द आनन्दरूपा याद्यान्तरहिता इह परदायका ईश्वराजरक्षका परमदयालो पद्मनाभ हरि तिरुमलवासा तुलसी वनमाला
శేషాద్రి నిలయా శేషసాయిని శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద